చైనాలో కొంతమంది యుద్ధ నిపుణులు వీళ్ళ వెర్షన్ ఎలా ఉంది అంటే భారత్ వద్ద 14,000 బ్రహ్మోస్లు ఉన్నాయి. అంటే లక్నోలో బ్రహ్మోస్ సిటీ అని ఒక నగరమే ఉందండి. ఎలాగైతే రష్యాలో వీళ్ళు డ్రోన్ సిటీ అనే నిర్మాణము చేశారో భారత్లో లక్నో వద్ద బ్రహ్మోస్ సిటీ అంటారు. సంవత్సరానికి 100 బ్రహ్మోస్లు వీళ్ళు అక్కడ తయారు చేస్తూ ఉంటారు. అంటే సంవత్సరానికి అంటున్నారు. సో మనకు తెలిసి నెలకి 100 బ్రహ్మోస్లు అనుకోండి. సో చైనా వాడి యొక్క అంచనా జరిగే ప్రాబబిలిటీ 100% ఉంటుంది. ఎందుకంటే ఇవాళ వరకు అఫీషియల్గా మన వద్ద ఎన్ని బ్రహ్మోస్లు ఉన్నాయి మనం ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. ప్రాబబులీ రష్యా యుద్ధ నిపుణులకి మాత్రమే ఈ సమాచారం ఉంటుంది. సో ఇప్పుడు మన ప్లాన్ ఏమిటి అంటే మన ప్లాన్ కూడా కాదండి, ఏసియన్ కంట్రీస్ అని అంటారు. ఒక 11 దేశాలు అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అంటారు. ఏషియన్ మీరు చూసారనుకోండి, ఇందులో పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు బ్రూనై అంటాం చూసారా, బ్రూనై నుంచి మొదలు పెడితే మీకు ఫిలిప్పైన్స్, అలాగే మీకు కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఇక మొన్న ఒక కొత్త దేశం టిమోర్ లెస్తే అంటారు. ఇది ఎక్కడ మలేషియా దగ్గర ఉండే ఒక చిన్న దేశం. ఇది కూడా మీకు ఏషియన్ నేషన్స్లో ఇప్పుడు ఇవాళ భాగస్వామి. అంటే మొత్తము 11 దేశాలండి. సో వీళ్ళతో భారత్కి అద్భుతమైన ఫ్రెండ్షిప్ ఉంది. మనం ఇంకా ఎలాగా ఈ నార్త్ ఈస్ట్ నుంచి మయన్మార్ కూడా ఇందులో ఒక దేశమే. మయన్మార్ వైపు వెళ్ళి లావోస్ నుంచి థాయిలాండ్ ఇలాగ ఒక హైవే వేద్దాము అని చెప్పి ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే మీరు కారు వేసుకొని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వెళ్తారు, అక్కడి నుంచి అస్సాం నుంచి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు 7 సిస్టర్ స్టేట్స్ అంటారు చూసారా, దాటుకుంటూ నేరుగా మీరు మయన్మార్లోకి వెళ్ళిపోతారు హైవే. సో ఇలాంటి ప్లానింగ్లో ఉన్నప్పుడు సో ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ ఏమంటున్నారు అంటే భారత్ ఈ రీజన్లో అంటే ఆసియా ఖండంలో ఒక సూపర్ పవర్. వాళ్ళు అన్నదేనండి, మనం అనుకోవడం లేదు, మనది గొప్పలు చెప్పుకోవడం కాదు. వాళ్ళు ఏమంటున్నారు, ఒక సూపర్ పవర్. ఏ రకముగా? జస్ట్ వాళ్ళ వద్ద బ్రహ్మోస్ ఉండడమే. ఇప్పుడు ఫిలిప్పైన్స్ కొనింది, ఇండోనేషియా వాళ్ళు కూడా కొనుక్కున్నారు. ప్రస్తుతము వియత్నాం యొక్క ప్రెసిడెంట్ టామ్ ల్యామ్ అంటారు. ఈయన ఏం చేశారు, మీకు గయాజీ అంటారు కదా, బుద్ధగయ, బీహార్, అక్కడికి వెళ్ళారు. సామ్రాట్ చౌదరి వాళ్ళ సీఎం ఆయన్ని కలిసి ప్రార్థనలు చేసుకొని ఈయన ఢిల్లీ వచ్చాడు. ఇక్కడ చూడండి. సో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మొన్న ఇరాన్ గురించి మాట్లాడాం. ఎటు చూసినా శివాలయాలు. సో వాళ్ళ ప్రజలు మీకు శివ స్తోత్రము పాడడం సో గమ్మత్తుగా అనిపించింది. మరి అదే ఇక్కడ చూడండి, 11 దేశాలు అంటున్నారు, వియత్నాం, థాయిలాండ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు, బౌద్ధ మతము, కానీ మూలాలు ఎక్కడండి? భారత్లోనే. అంటే శివుడిని మీరు సిద్ధతత్వంలోకి తీసుకుంటే ఆఖరి వాడు బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. సో ఇతనితో మీకు ఈ లీనేజ్ అనేది ఎండ్ అవుతుంది. మూలాలంతా భారత్లోనే. సో ఎక్కడి నుంచి వచ్చినా ఏదో ఒక రకంగా ఇక్కడ ఈయన బుద్ధగయ వెళ్ళాడు, ప్రార్థనలు చేసుకున్నాడు. తరువాత మీకు మోదీ గారిని కలుస్తాడు. 6,000 కోట్లు మెగా డీల్ అండి. ఇందులో మెయిన్ ఏమిటి? బ్రహ్మోస్. మాకు బ్రహ్మోస్ కావాలి. సో ఒక స్టేజ్లో సింగపూర్, మలేషియా, థాయిలాండ్ వీళ్ళందరి వద్ద కూడా బ్రహ్మోస్ అనబడే మిజైల్ ఉంటుందండి. ఏంటండి, మనం చైనా మీద పగ తీర్చుకుంటున్నామా ఆలోచనలు వస్తాయి కదా. మనము కాదండి, ఈ చైనా చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉండే దేశాలు వాళ్ళ పగ ఇది. 9 లైన్ అంటారు. ప్రతి ఒక్క దేశముతోనూ వీడికి గొడవ. ఈ సౌత్ చైనా సీ అనేది నాదే డామినేషన్ అంటాడు. వాళ్ళ సముద్ర జలాల్లోకి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు మరి ఇంత చిన్న దేశాలు కదా, వీళ్ళు చైనాను ఎదిరించగలరా? ఏమండి, మీరు ఉత్తిన బ్రహ్మోస్ మిసైల్స్ ఇచ్చేసి ఆ సీలాస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మీరు వాడండి అంటే అయిపోతుందా? చైనా చాలా పవర్ఫుల్ కంట్రీ కదా. మరి వాళ్ళతో ఈ చిన్న దేశాలు యుద్ధాలు చేయగలరా? డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ అమెరికా ఇరాన్ యుద్ధం అండి. ఇజ్రాయెల్ని పక్కన పెట్టండి, ఇవాళ ఇజ్రాయెల్ గురించి మనం మాట్లాడకూడదు. అమెరికా ఇరాన్ యుద్ధంలో ప్రపంచ దేశాలు నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠాలు ఏమిటి? మీకు అమెరికా అన్నప్పుడు వీళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉంటాయి.
అలాగే వాళ్ళ వద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. అవునా? ఇప్పుడు మీరు ఈ కథ వినే ఉంటారు. ఒక గ్రామము ఒక రాక్షసుడు వచ్చి వీళ్ళని ఏడిపిస్తూ ఉంటాడు. అప్పుడు మీకు అక్కడ ఒక హీరో వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఇంత పెద్ద రాక్షసుడిని మనం ఎలా ఓడించగలము అని చెప్పి ఆ గ్రామ ప్రజలు ఇతన్ని అడుగుతారు. అడిగినప్పుడు వాడు ఏమంటాడు, ఈ సైజు చూసారా, ఎటు నుంచి కొట్టినా దెబ్బ తగులుతుంది, వాడు కూలిపోతాడు. అంటే సైజ్ డస్ మ్యాటర్ అంటారు. అదే సైజు మీకు ప్రమాదం అండి. మీరు అమెరికా వాళ్ళు ఇదే గమనించారు. ఇప్పుడు యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్ 12 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్తు ఉన్న ఒక ఓడ, ఒకే ఒక వార్షిప్ అండి. దీని చుట్టూరితే డెస్ట్రాయర్స్ అవి ఉంటాయి. అంటే దీన్ని కాపాడడానికే కదా. సో ఇప్పుడు ఈరాన్ వాళ్ళు ఒక 20 డ్రోన్లు, పవర్ఫుల్ డ్రోన్లు మీకు నేరుగా అటాక్ చేశారు. మీకు ఈ వార్షిప్ మీద వెళ్ళి పడ్డాయి. ఒక 10 డ్రోన్లు లేదా ఒక 10 మిజైళ్ళు వెళ్ళి పడ్డాయి. ఏమవుతుందంటే 12 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఇండియా రూపీతో కన్వర్ట్ చేయండి. మీకు ఏకంగా 1.13 లక్షల కోట్లండి. ఒకే దెబ్బ అయిపోతుంది. యుఎస్ఎస్ ఇబ్రహాం లింకన్ గాన్. మరి ఈరాన్ వాడు ఎంత ఖర్చు పెట్టాడు, నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? అలాగే మీకు యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ తీసుకెళ్ళిపోయాడు కదా, గ్రీస్ దాకా వెళ్ళిపోయాడు. టకా 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 వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి ఇబ్రహాం లింకన్ ఏం చేశాడు, 200 కిలోమీటర్ దూరంలో వచ్చాడు. భయం. సో ఈ భయము అనేది ఉంది చూసారా, దానినే మీరు ఎన్కాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈరాన్ గెలిచింది అంటే ఏముందండి, ఈరాన్ ఎంత దేశం, ఇంత దేశం, కానీ అమెరికా వాడిలో ఉండే భయాన్ని ఇవాళ వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు. సో ఈ తత్వము, ఈ యుద్ధ నీతి ఈ ఏషియన్ కంట్రీస్ ఇవాళ నేర్చుకున్నారు. దానికి ఇప్పుడు మీరు యుద్ధము చెయ్యాలంటే మీ వద్ద పవర్ఫుల్ వెపన్స్ ఉండాలి కదా. అలాంటిది మీ వద్ద బ్రహ్మోస్ ఉంది అనుకోండి. ఒక్కొక్క దేశము వద్ద ఒక 20-25 బ్రహ్మోస్లు ఉంటే అప్పుడు ఏమవుతుంది? సో ఎవరు ఎటు నుంచి అయినా, చైనా వాడి వద్ద ఏంటండి 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద ఒక 10 బ్రహ్మోస్లు వెళ్ళి పడ్డాయి అనుకోండి. ఫిలిప్పైన్సో, ఇండోనేషియానో, ఇప్పుడు కొనుక్కుంటున్న వియత్నాం, వీళ్ళు ఎవరైనా చైనాను కొట్టక్కర్లేదండి. వాడి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఒక దానిని కొడితే ఆ కాస్ట్ ఉంది చూసారా, ఆ లాస్, ఆ నష్టము వాళ్ళు భరించలేరండి. దాంతో టకా 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 వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇదే ప్లాన్. మీరు ఇప్పుడు డైరెక్ట్గా చైనాతో యుద్ధము కాదు, వాడి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కొట్టాలి. ఎందుకంటే యుద్ధాలంతా కూడా సముద్ర జలాల్లోనే కదా, ల్యాండ్ ఇన్వేషన్ అనేది లేదు కదండి. సముద్రమే ఇవాళ ముఖ్యమైపోయింది. మనం ఇన్ని పరిశోధనలు, సబ్మెరైన్స్ ఎందుకు, సముద్రంలోనే రేపు యుద్ధము జరగబోతుంది అందరికీ తెలుసు. సో కాబట్టే ఈ ఏషియన్ నేషన్స్ అందరూ కూడా మన వద్దకు వచ్చి బ్రహ్మోస్ కొనుక్కొని వెళుతున్నారు. ఇంకొక 5 ఏళ్లలో చూసారనుకోండి, మీకు ప్రతి ఒక్క దేశము వద్ద బ్రహ్మోస్ ఉంటుంది. సో ఇప్పుడు చైనా వాడి లెక్క 14,000 బ్రహ్మోస్లు ఉన్నాయి. చైనాను వీళ్ళు చుట్టుముడుతున్నారు. ఇన్ని దేశాలకు వీళ్ళు ఇలాంటి అస్త్రాలు ఇస్తున్నారంటే మన పరిస్థితి ఏమిటి? ఆ భయం ఉంటుంది కదా. సో ఆ భయాన్ని కలిగించడానికే మనం ఇన్ని దేశాలకు ఇలా బ్రహ్మోస్లు అమ్ముతున్నాము. మరి మీకేమనిపిస్తుంది? మన వద్ద నిజంగానే 14,000 బ్రహ్మోస్లు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? మీ ఆలోచన ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.